విజయనగరంలో ప్రముఖ ప్రాజెక్టులో ఒకటైనటువంటి తారక రామ సాగర్ ప్రాజెక్టు. అయితే ప్రస్తుతం ఈ తారక రామ సాగర్ ప్రాజెక్టులో ఉన్నటువంటి పరివాహక ప్రాంతాల్లో ఉన్న రైతులు కూడా ఈరోజు ఒక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే గతంలో ల్యాండ్ అక్విజిషన్ చేసిన టైంలో అయితే మాత్రం ఆ రైతులకు కూడా ఎటువంటి నష్టపరిహారం కూడా తగినంత అయితే చెల్లించలేదని ఒక వైపు బాగుపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం చూసుకుంటే ఏదైతే ఈ రోజు ఉన్నటువంటి ప్రతిష్టాత్మక తీసుకున్న ప్రాజెక్టు పరిధిలో ఉన్నటువంటి 20,000 ఎకరాలు కూడా ఈరోజు అంతా కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మారిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం చూసుకుంటే ఇది ఒకవైపు పారిశ్రామికంగా సంబంధించినటువంటి ఈరోజు ఈ వాటర్ ఉపయోగిస్తారు. అదేవిధంగా ప్రధానంగా చూసుకుంటే తాగునీరు కూడా ఉపయోగించాలనే ఒక యోచన కూడా అవుతున్న పరిస్థితి కనిపించింది. ప్రధానంగా చూసుకుంటే ఈరోజు విజయనగరం జిల్లాను అయితే సందర్శించినటువంటి నిమ్మల రామన్నాయుడు అయితే మాత్రం సందర్శించిన పరిస్థితి కనిపించింది. ఇదే క్రమంలో రైతులు మనతో పాటు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి మరిన్ని వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి పెద్దయినా, అసలు ఏంటి ఈరోజు ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క ప్రాజెక్టు వల్ల మీ యొక్క రైతులకి ఎటువంటి లబ్ధి చేకూరుతుంది ఏంటి? మాకైతే ఏటి లేదండి సార్. ఆ రోజుల్లో సెంటు 700 చేసి ఎకరా 70,000 చేసి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే 80,000 70,000 పడుతుంది సెంటు. రైతులు దానివల్ల నష్టపోయి ఉన్నారు. దానికి ఏమైనా కొద్దిగా అమౌంట్ ఏమైనా చేసినట్టయితే కోరుచున్నాం. అంటే సుమారుగా ఎంతమంది రైతులు ఉంటారు? హైకోర్టు ఎంత ఉంటుంది? హైకోర్టు ఇంచుమించు 200 ఎకరాలు ఉంటుంది సార్. గరికోల్స్ ఒక 100 ఎకరాలు అంత ఉంటుంది. అలాగని ఆనందపురం కోటగండి ఇష్టాన్ని మాత్రం కోటగండెడు రైతులు గరికోల్స్, అలాగే భోపాలపురం ఈ గ్రామాల 4 గ్రామాలకు కూడా మీరు అమౌంట్ ఏమైనా సరే ఎక్స్ట్రా ఇప్పిస్తే బాగుంటుందని కోరుచున్నాం. అంటే అప్పుడు మీకు ఎంత ఇచ్చారు? ప్రస్తుతానికి ఇప్పుడు ఉన్నటువంటి రేట్లు ఎలా ఉన్నాయి? అప్పుడైతే 70,000 చేసి ఇచ్చారు సార్. ఎకరాకి 70,000 చేసి ఇచ్చారు. ఇప్పుడైతే 80,000 పడుతుంది సెంటు. 80,000 అంటే 80 లక్షలు ఎకరా. మీరు చెప్పండి, ప్రధానంగా చూసుకుంటే ఈ ప్రాజెక్టు వల్ల మీకు ఎంతవరకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు? ఉపయోగపడడం రైతులందరూ లాస్ అయిపోయారు సార్. బాగా ఎకరానికి అప్పుడు సెంటుకి 70,000 ఇస్తే ఇప్పుడు సెంటు 70,000 అయిపోయింది. రైతులందరూ ఇంచుమించు ఒక 400 ఎకరాల వరకు ముంపులోకి వెళ్ళిపోయాయి. అప్పట్లో తక్కువ ఇచ్చి రైతులు చాలామంది నష్టపోయారు అనమాట. సార్ మీరు చెప్పండి, ప్రధానంగా చూసుకుంటే ఈరోజు ఈ ప్రాజెక్టు వల్ల చుట్టుపక్కల ఉన్నటువంటి 3 గ్రామాలు అయితే తీవ్రంగా నష్టపోయాయని చెప్తున్నారు. రానున్న రోజుల్లో కూడా ఏదైతే బ్యారేజ్ ఉందో బ్యారేజ్లో వాటర్ కానీ స్టోరేజ్ అయ్యి ఉంటే అకాల వర్షాలు కన్నా ఏమైనా పడి ఉంటే ఈ చుట్టుపక్కల ఉన్న 3 గ్రామాలు కూడా ముంపుకు గురయ్యే పరిస్థితి కూడా ఎక్కువ కనిపిస్తుంది. ఎలా అనిపిస్తుంది ఏంటి సార్? భూపాలపురం, ఆనందపురం, గరికవలస ఈ తదితర ఈ గ్రామాలన్నీ కూడా ముంపుకు గురవుతాయండి. ముంపుకు గురవుతాయి. చాలా నష్టమే తప్ప మాకేం లాభం లేదు, కింద వారికి ఏం లాభమే తప్ప. అందువల్ల ఈ విషయాన్ని గమనించి ప్రజలకు ఏమైనా మేలు చేయవలసిందిగా మరి మేము కోరుతున్నాం. అంటే సుమారు ఎంత హైకోర్టు ఉంటుంది అండి? మా 3 విలేజ్లు కలిపి సుమారు 200 ఎకరాలు అప్పుడు గవర్నమెంట్ 70,000 చేసి ఇచ్చిందండి ఎకరాకి. అయితే అప్పుడు రేట్ల ప్రకారంగా ఇచ్చారు, కానీ మాకు 3 గ్రామాలకి ఎటువంటి లాభం అయితే లేదు, నష్టమే తప్ప. ఇప్పుడు భూముల తాలూకా వాల్యూ పెరిగింది, రైతులు కూడా నష్టపోయారు. చాలామంది నష్టపోయి చాలామంది పేద పరిస్థితుల్లో ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ హైటు పెంచుతామంటున్నారు. హైటు పెంచినట్లయితే మా గ్రామాలకు ఇప్పుడు 3 గ్రామాలకు కూడా ముంపు అయ్యే పరిస్థితి ఉంది. కనీసం ఆర్ఆర్ యాక్ట్ అయినా ఆ గ్రామాలకి ఇచ్చినట్లయితే మా గ్రామం రైతులు అందరూ ఎక్కడైనా వాళ్ళకి మళ్ళీ ఆర్ఆర్ యాక్ట్ ఇచ్చి ఎక్కడైనా స్థలాలు ఎక్కడైనా ఇచ్చినట్లయితే బాగుంటుంది. ఎప్పుడైనా మా గ్రామాలు మాత్రం ముంపు అయ్యే పరిస్థితి ఉందని మాకు అందరికీ ఆందోళనగా ఉందని విన్నవించుకుంటూ ప్రభుత్వాన్ని మీ ద్వారాగా తెలియపరుస్తున్నాం. మీరు చెప్పండి, ఈరోజు చూసుకుంటే ఈ ప్రాజెక్టుని ప్రతిష్టాత్మకంగా కూటమి ప్రభుత్వం తీసుకుని ముందుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు చూసుకుంటే ప్రధానంగా ఎక్కువగా ఈ ప్రాజెక్ట్ అయితే ఈరోజు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంగా మాత్రం ఎక్కువగా ఉపయోగపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా గతంలో ఈ ప్రాజెక్టుని నిర్మించేటప్పుడైతే 20,000 ఎకరాల వరకు కూడా సాగునీరు అందరికీ అందించాలనే ఉద్దేశంతో కట్టినటువంటి ప్రాజెక్ట్. ఈరోజు చూసుకుంటే ఆ 20,000 ఎకరాలు కూడా రియల్ ఎస్టేట్ అయిపోయినటువంటి పరిస్థితి. ఇదంతా కూడా ఓన్లీ ఒక రియల్ ఎస్టేట్ పారిశ్రామిక వాడక మాత్రమే ఇది సప్లై చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ నుంచి చూసుకుంటే తాగునీరు కూడా అంతగా ఉపయోగపడినటువంటి పరిస్థితి. దీన్ని ఏ విధంగా చూడాలి ఏంటి? వాస్తవానికి చంద్రబాబు నాయుడు గారికి మా ప్రాంతం తాలూకా రైతుల తరఫున, మా ప్రాంతం తాలూకా ప్రజల తరఫున
ఈ గుర్ల మండల ప్రాంతం తాలూకా ప్రజల తరఫున మేమందరం రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే ఈ ప్రాంతానికి సంబంధించిన తారకరామ తీర్థసాగరు ఈ ప్రాంత వాసులకు కూడా ఉపయోగపడాలి. ఈ ప్రాంత వాసులకు ఉపయోగపడకుండా ఎక్కడో భోగాపురం ఎయిర్పోర్టు లేదంటే సిటీ ఎక్కడికో సిటీకే అప్పచెప్తానంటే ఈ ప్రాంత ప్రజలందరూ కూడా రైతులందరూ కూడా అనేక దాన ధర్మాలు చేసినట్టే. భూమినిచ్చారు, ఇక్కడ వసతులు కల్పించారు. అదే ఈ ప్రాంత రైతులకి ఏమాత్రం కూడా ఉపయోగపడే పరిస్థితి లేదు. ఇంకా అధికారుల నిర్లక్ష్యం ఏంటంటే గత ప్రభుత్వంలో వైకాపా ప్రభుత్వంలో ఎంత ఘోరమైన విషయం ఏంటంటే మినిమం ప్రికాషన్స్ ఏవి కూడా గత 5 సంవత్సరాల్లో ఈ ప్రాజెక్టు మీద మినిమం ప్రికాషన్స్ ఏవి కూడా చేయకుండా, కనీసం రైలింగ్ కూడా ఏర్పాటు చేయకుండా, ప్రమాద హెచ్చరికల బోర్డులు కూడా ఏర్పాటు చేయకుండా గత ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే 3 నిండు ప్రాణాలు బలైపోయాయి. మరలా అదే పునరావృతం కాకుండా ఈ అధికారులందరినీ కూడా మేము కోరుకునేది ఏంటంటే ఈ ప్రాంతవాసులుగా ఇక్కడ చాలామంది ఇది పర్యాటక ప్రాంతంగా కూడా అభివృద్ధి చెందొచ్చు. ఈ ప్రాంతానికి ఈ రిజర్వాయర్ దగ్గరికి ఎక్కువ మంది స్టూడెంట్స్ వీళ్ళంతా కూడా వచ్చి సేద తీరుతారు. అలాంటి ప్రాంతంలో కనీసం ప్రమాద హెచ్చరిక బోర్డు కూడా లేదు. దయచేసి ప్రమాద హెచ్చరిక బోర్డు సరైన ప్రికాషనరీ మెథడ్స్ అన్నీ కూడా తీసుకొని ఇది డెవలప్ చేయాలి. డెవలప్ చేయడంతో పాటు రైతులకి అప్పట్లో 24 సంవత్సరాల క్రితం ఇచ్చిన రైతులు ఆ రోజు రేట్స్ మీద రైతులకి ఈ రోజుకి కనీసం ఇక్కడ సెంటు భూమి కూడా లేని పరిస్థితి ఉండేటప్పుడు ఎవరైతే ల్యాండ్ లూజర్స్ ఉన్నారో రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మళ్ళీ కాంపన్సేటివ్ మెథడ్ ఏదైనా కూడా ఆలోచన చేస్తే ఈ ప్రాంత ప్రజలు తెలుగుదేశం పార్టీతో అనుబంధం ఉంది ఎక్కువ. అదే తెలుగుదేశం పార్టీని నమ్ముకుని ఉన్నాం. అదే తెలుగుదేశం పార్టీ ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు న్యాయం చేస్తే మాకు అందరికీ కూడా ఆనందంగా ఉంటుంది. ఈ ప్రాంతానికి ఉపయోగపడే విధంగా ఏదైనా ఇంజనీర్స్ అందరూ కూడా ఒక ఆలోచన చేస్తే కూడా ఆనందంగా ఉంటుంది. ధన్యవాదాలు. ఓకే సార్, థ్యాంక్ యూ. ప్రధానంగా చూసి ఇంకా ఒకటే చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ఈరోజు కూటమి ప్రభుత్వం అయితే మాత్రం ప్రజల పక్షాన్ని అయితే ఉంటుంది, అలాంటిది ఈరోజు కూడా అదేవిధంగా కొనసాగించాలని చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ఈ ప్రాజెక్టు ఉన్నది ప్రధాన ఉద్దేశాలు మాత్రం ఈరోజు చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా గత 5 సంవత్సరాలు కూడా ఈ ప్రాజెక్టు పరంగా చూసుకుంటే పూర్తిగా ఎటువంటి ప్రకాశం తీసుకుంటే ఏది లేకుండా అయితే ప్రమాద హెచ్చరికలు బోర్డులు కూడా పెట్టకుండా అయితే ఎంతోమంది ప్యానల్ కూడా బలికొన్నదని కూడా మరొక వైపు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా సరే ఈ ప్రాజెక్టు వల్ల అయితే మాత్రం మా 3 గ్రామాలకైతే మాత్రం ఈ ఒక విధంగా తీవ్రంగా అభ్యంతరం అయితే వ్యక్తం చేస్తున్నట్టు అంటూ కూడా వీరంతా కూడా చెప్పుకొస్తున్నారు. ఏదేమైనా సరే ఖచ్చితంగా మా అందరికీ కూడా కాంపన్సేషన్ కూడా పెంచే విధంగా అయితే ఇవ్వాలి. ఆనాడు కూడా ఇచ్చినటువంటి కాంపన్సేషన్ కూడా ఒక సెంటు 700 రూపాయలు చొప్పున అయితే ఇచ్చారు. ఈరోజు చూసుకుంటే సుమారు లక్షల వ్యవధిలో అయితే మాత్రం ఈరోజు అయితే ఉన్నాయి. అలాంటిది ఈరోజు ఖచ్చితంగా మాకైతే ఇస్తే తప్పగానే మేమైతే ఈ యొక్క ప్రాజెక్ట్ నుంచి అయితే మాత్రం మేమైతే కోలుకోలేని పరిస్థితి మేమైతే ఉన్నామంటే రైతులు కూడా వాపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడు రాజేష్, RTV, విజయనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.